యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అందరు బాగున్నారు కదా? హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. మెర్రీ క్రిస్మస్కి మేరీ క్రిస్మస్కి చాలా తేడా ఉంది, గమనించాలి. నేనైతే చాలా కాలం మేరీ క్రిస్మస్ అనుకున్నాను. ఓహో, మేరీ అంటే ఎవరో యేసుప్రభు తల్లి, మేరీ క్రిస్మస్ అంటే సో మేరీ గారికి యేసుప్రభు జన్మించారు కాబట్టి మరియమ్మ గారిని కూడా మనం వర్షిప్ చేయాలన్నట్టు మేరీ క్రిస్మస్ అనుకున్నామండి. అది చాలా రాంగ్. ఒకవేళ మీరు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు అయితే పర్లేదు, కానీ తెలుగులో అందరూ కూడా ఏమనుకుంటారంటే మేరీ క్రిస్మస్ అంటే యేసుప్రభు గారి తల్లి మేరీ క్రిస్మస్ అనుకుంటారు. మేరీ క్రిస్మస్ కాదు, మెర్రీ. మెర్రీ అంటే MERRY. మెర్రీ అంటే తెలుగులో వచ్చేసరికి ఉత్సాహం, ఆనందం, సంతోషంతో క్రిస్మస్. మెర్రీ క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించాలి, అలాగా సంతోషంతో ఆనందంతో కదా. పెళ్లి కొడుకులా తయారవుతారు, పెళ్లి కూతురులా తయారవుతారు కదా అందరూ. క్రిస్మస్ వస్తే కొత్త కొత్త బట్టలు వేసుకుంటారు, చక్కగా ఆనందంతో సంతోషంతో దేవుని నామాన్ని మహింపరుస్తారు. సరే, ఈ క్రిస్మస్లో ఒక మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం మనం చదివినట్లయితే అక్కడ ఒక మాట ఉన్నది, చదువుకుందాం. అయితే దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేద్దాం. స్తోత్రం దేవా సర్వోన్నత, ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నామా పరమ తండ్రి, ఆమేన్. ఇదిగో, మనలో చాలామంది మాట్లాడేటువంటి మాట ఇదే అనమాట. ఇదిగో నీకు ఆ విషయం తెలుసా? ఇదిగో కరోనా వైరస్ మళ్ళీ స్టార్ట్ అయిందంట, చైనా అంతా కూడా లాక్డౌన్ అంట. ఇదిగో నీకు ఆ విషయం తెలుసా? తెలంగాణలో 20 కేసులు అంట, ఆంధ్రాలో 18 కేసులు అంట. నీకు తెలుసా? ఇదిగో వాళ్ళకి వచ్చింది. ఇది మాట్లాడేటువంటి మాట అనమాట. కానీ ఇక్కడ ఒక దూత, ఏమి దూత అని మనం ఆలోచించినట్లయితే ఆయన దూత. ఎవరి దూత అంటండి? దేవుని దూత. దేవుని దూత వచ్చి ఒక మాట చెప్తున్నాడు, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన వార్త. నిజంగా ప్రజలందరికీ సంతోషకరమైన వార్తనే? ఎస్, సంతోషకరమైనటువంటి వార్త. మీరు ఒక విషయం మీరు గమనించినట్లయితే ప్రియులరా, ఇట్లా రోడ్డు పడుతుందంట, సంతోషమైన అందరికీ సంతోషమే. కానీ రోడ్డు పడేటప్పుడు కొన్ని విచారకరమైన పనులు జరుగుతాయి. ఏంటో తెలుసా? కొన్ని చెట్లు అడ్డొస్తాయి, చెట్లు నరికేసేయాలి. అది చెట్లకి విచారకరమా సంతోషకరమా? రోడ్డు పడాలంటే చెట్టు నరకబడాలి. అర్థమవుతుందా? ఇక్కడ చాలా విషయాలు మనం గమనించాం. సంతోషం, సంతోషం. ఎస్, క్రిస్మస్ అంటే సంతోషమే. యేసుక్రీస్తు ప్రభు వారు భూలోక రాజ్యానికి వస్తున్నాడు అంటే ఆయన ఎందుకు వస్తున్నాడు తెలుసా? చనిపోవడానికి వస్తున్నాడు. సంతోషం అది విచారం. గమనించాలి. మనం ఒక ఎగ్జామ్ రాయటానికి వెళ్తున్నాం అంటే ఎందుకు వెళ్తున్నాం? ఉద్యోగం వస్తుందని వెళ్తున్నాం. ఫెయిల్ అయిపోతాడు అని తెలిస్తే అది సంతోషమా? విచారం. ఇక్కడ ప్రజలందరికీ సంతోషకరమైన వార్తే. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఇందులో పాలి భాగస్తులైనటువంటి వారి విషయంలో మనం ఆలోచించదగ్గ విషయం. నెంబర్ 1, యేసుక్రీస్తు ప్రభువారు మరియమ్మ గారికి జన్మించాడు అనుకుంటాం మనం. గమనించాలి, యేసుక్రీస్తు ప్రభువారు భూలోక రాజ్యానికి రావడానికి మరియమ్మ గారిని వాడుకున్నాడు. గమనిస్తున్నారా? మరియమ్మ గారికి, యేసుపు గారికి పుట్టినటువంటి వాడు కాదు యేసు ప్రభువారు. పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించాడు కాబట్టి మరియమ్మ గారి గర్భాన్ని రెంటకు వాడుకున్నాడు దేవుడు, అంతే. ఓకేనా? అంతేగాని స్త్రీ పురుషుల కలయిక వల్ల పుట్టినటువంటి కుమారుడు కాదు. మరియమ్మ గారి ద్వారా భూలోక రాజ్యానికి యేసుప్రభువు వచ్చారు. ఓకే, ఇక్కడ 2 క్యారెక్టర్లు మనకు కనిపిస్తూ ఉన్నాయి. నెంబర్ 1 యేసోపు, నెంబర్ 2 మరియమ్మ గారు. సో వీళ్ళిద్దరిని అసలు దేవుడు ఎందుకని వాడుకున్నాడు? యేసోపు మరియమ్మ గారిని దేవుడు ఎందుకని వాడుకోవడం? ఇంకెవరు లేరా ప్రపంచంలోను? ప్రపంచం మొత్తంలో ఇద్దరిని చూస్ చేసుకున్నాడు దేవుడు. ఇక్కడ యేసోపు గురించి మనం ధ్యానం చేసినట్లయితే కొంచెం అక్కడ మనం చదువుకుంటూ వెళ్ళినట్లయితే ఆమె చదవండి, కిందకి వెళ్ళినట్లయితే పుట్టినాడు ఈయన ప్రభు అని క్రీస్తు, దానికి మీదే అలవాట్లు. ఎస్, సరే. ఇక్కడ మన మత్తయి సువార్తలో మనం చూసుకుంటూ వెళ్ళినట్లయితే యోసేపు గారి గురించి కొన్ని క్వాలిటీస్ చెప్పబడతాయి. యోసేపు ఎటువంటి వాడు అంటేనంట ధర్మశాస్త్రాన్ని అనుసరించేటువంటి వాడు, నీతి కలిగినటువంటి వాడు, నిష్ట కలిగినటువంటి వాడు. యోసేపుకి మరియమ్మ గారు ఎప్పుడైతే కన్సీవ్ అయిందని తెలిసిందో, గమనించాలి, ఒక అమ్మాయిని ఇస్తున్నారంటే చాలా అద్భుతమైనటువంటి విషయాలు చూసే ఇస్తారు ఎవరైనా. అంటే యూసుఫ్ గారికి మరియమ్మ గారిని ఇచ్చారంటే యూసుఫ్ గారు దేవుని వాక్యం అంటే ఎంతో భయము భక్తి కలిగినటువంటి వాడు, నీతి కలిగినటువంటి వాడు. తన వల్ల ఇతరులకు ఇబ్బంది కలగకూడదు అనుకుని ఏం చేస్తారంటే ఆయన మరియమ్మ గారు కన్సీవ్ అయింది అంటే
ప్రధానమేమో నాకు చేయబడింది, ఆమె ఏమో కన్సీవ్ అయింది. ఇప్పుడు ఈయనకి పెద్ద కన్ఫ్యూజన్ అనమాట. ఇటువంటి స్త్రీని నేను చేసుకున్నట్లయితే దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాను. గమనించాలి, అర్థమవుతుంది మీకు అందరికీ. ఇక్కడ దావీదు యోసేపు గారు దేనికి భయపడుతున్నాడంటే, ఆయన దేనికండి? గర్భవతి అయిన స్త్రీని చేసుకోవటం కాదు భయపడేది ఆయన. చాలా ముఖ్యమైన పాయింట్ గమనించాలి. దేనికంటే లోకానికి కూడా కాదు, దేవునికి భయపడుతున్నాడు. ఎలాగా? ఒక స్త్రీని, ఆల్రెడీ గర్భవతి అయినటువంటి స్త్రీని నేను చేసుకున్నట్లయితే అది వ్యభిచారంతో సమానం, దేవునికి వ్యతిరేకంగా నేను పాపం చేసినటువంటి వాడిని అవుతాను. కాబట్టి నేను దేవునికి వ్యతిరేకంగా పాపం చేయకూడదు. అలాగని చెప్పి ఆమె పాపం చేసింది కాబట్టి ఆమె పాపాన్ని బట్టబయలు చేసేసేసి ఆమెను అవమానించి విడిచిపెట్టేయకూడదు. ఈ యోసేపు గారి ఉద్దేశం ఏంటంటే, నా వల్ల ఎవరికి కూడా హాని సంభవించకూడదు, అవమానం సంభవించకూడదు అని చెప్పి ఎలా వదిలిపెట్టాలనుకున్నాడంటే మరియమ్మ గారిని రహస్యముగా. వాట్ ఏ వండర్ఫుల్ మ్యాన్ అనమాట యోసేపు గారు. ఆధ్యాత్మికంగా నీతి కలిగినటువంటి వాడు, ధర్మశాస్త్రాన్ని పట్టుదలతో పాటించేటువంటి వాడు. చాలా గొప్ప గొప్ప క్వాలిటీస్ ఉన్నాయి యోసేపు గారిలో. నీతి నిజాయితీలు కలిగినటువంటి వాడు. తన వల్ల ఎదుటి వారికి ఇబ్బంది కలగకూడదు. ఈరోజున ఎవరైనా ఉన్నారు అలాగా? ఎవడేమైతే నాకెందుకు, నాకు రావాల్సింది రావాల్సిందే, ఎవరేమైతే నాకెందుకు, నా జీవితం నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను నేను కదా. ఈరోజున పద్ధతులు మాటలన్నీ కూడా ఎలా ఉంటున్నాయి. కానీ యేసోపు గారు నో నో నో, నా వల్ల ఒక అమ్మాయికి నింద రాకూడదు, నా వల్ల ఒక అమ్మాయి జీవితం నాశనం అవ్వకూడదు. కాబట్టి సరే, ఆమె తప్పు ఎలా చేస్తుంది నాకు తెలియదు, కానీ నేను మాత్రం రహస్యంగా ఆమెను విడనాడేస్తాను, విడిచిపెట్టేస్తాను అనుకుంటా ఉన్నాడు. అక్కడ తప్పు అనుకుంటుంటారు చాలామంది. కానీ యేసోపు గారు ఆలోచించేటువంటిది దైవ నిర్ణయానికి వ్యతిరేకంగా నేను ఏమి చేయకూడదు అని చెప్పి నిష్ట కలిగినటువంటి వాడు. ఓకే, సరే, అక్కడ అలా ఉంచుదాం. యేసోపు గారి దగ్గరికి వెళ్ళిన దేవదూత చెప్పడం జరుగుతుంది. తర్వాత మరియమ్మ గారి దగ్గరికి వచ్చి దేవదూత చెప్తాడు, అమ్మ నువ్వు కన్సీవ్ అవుతావు అంటే ఇది ఎలాగా. చాలామంది ఈ రోజున బ్రదర్ మీకు స్వస్థత జరుగుతుందండి, క్యాన్సర్ కూడా స్వస్థపరుస్తారా? ఇందాక నేను జస్ట్ మొబైల్ ఓపెన్ చేస్తే ఒక ఆయన పోస్ట్ పెట్టాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారంట చనిపోయాడంట. ఎందుకు చనిపోయాడు రా బాబు అంటే పోస్ట్ పెట్టాడు అవడం, నీ పాపంలో కొరకే అంట. నా పాపంలో ఆయన చనిపోవటం ఏంటి? ఎవరి కర్మ ఆడ అనిపించాడు, కానీ నా కర్మ కోసం ఆయన అనిపించడం ఏంటి? సరే పోనీ మీరు అన్నదే కరెక్ట్ అనుకుందాం, నా పాపాల కోసం ఆయన చనిపోయాడు. మరి మా తాత పాపాల కొరకు ఎవరు చనిపోతాడు? మా ముత్తాతల పాపాలు ఎవరు తెస్తారు? అంటే చాలామంది ఏంటంటే, ఎస్ నా యొక్క మెమరీ అనేటువంటి చాలా పవర్ఫుల్ అనమాట, నాకులాగా ఎవరు థింక్ చేయలేరు. గమనించాలి, మీరు ఒక ఫ్లోర్ మీద వాటర్ వేసారనుకోండి, లేకపోతే ఏదన్నా ఎట్లా ప్రవహిస్తుంది అది? ఒక ట్రైన్ ఏం చేస్తుంది? ట్రాక్ మీదకి ఇటు వెళ్తుంది, ఆ ట్రాక్ మీద అటు ఇటు తిరుగుతుంది. ఒక వాటర్ పోసామనుకోండి, అది ఎటు వెళ్తుంది? ఖచ్చితంగా ఇటు వెళ్తుంది. ఒకవేళ పల్లం ఎటుంటే ముందు అటువైపు వెళ్తుంది. కానీ ఒక వాటర్ మనం ఎక్కువగా వేసామంటే ఎన్ని వైపులకి వెళ్తుంది? ఫర్ ఎగ్జాంపుల్, ఈ గదిలో నేను మధ్యలో వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసినంటే నేను ముందుకే వెళ్తానని చెప్పేసి ఎంత వాటర్ వేసి ఇంటే పోతుందా? మొత్తం రూమ్ అంతా స్ప్రెడ్ అవుతుంది లేదా? అంటే 4 వైపులకి ప్రవహిస్తుంది కాదంటారా? ఒక గ్లాస్ వాటర్ వేస్తేనే 4 వైపులకి ప్రవహిస్తుంటే యేసుక్రీస్తు ప్రభువు రక్తం అంటే యేసుక్రీస్తు ప్రభువు ఎటువంటి ఆయన? సర్వ సృష్టికర్త. ఒక సింపుల్గా మీకు అర్థం అవ్వాలంటే, ఆకాశాన్ని మీరు ఎప్పుడైనా కొలిసారా? చెప్పండి, వైశాల్యం ఎంత? ఆకాశ వైశాల్యం కొన్ని వేల లక్షల కిలోమీటర్ల మీద అదని చెప్తారు. సరే, అంతటా ఆకాశాన్ని జానతో కొలిచాడు అంటే ఆయన అర్థమవుతుందా? అటువంటి జానతో కొలిచినటువంటి ఆయన చేతిలో మేకేస్తే అందులోంచి వచ్చినటువంటి బ్లడ్ ఎంత కారుతుంది? ఆకాశం తడిసిపోతుందా లేదా? ఇప్పుడు అర్థమైందా? అంటే ఆయన చిందించినటువంటి రక్తం ముందుకి ప్రవహిస్తుంది, వెనక్కి ప్రవహిస్తుంది, లెఫ్ట్కి ప్రవహిస్తుంది, రైట్కి ప్రవహిస్తుంది. అనగా ఆయన చిందినటువంటి రక్తం మన తాత ముత్తాతలకు కూడా చెందుతుంది, మన మానవుల ముందు మనలు కూడా చెందుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా విషయం అందరికీ? హల్లెలూయా. అది దేవునికి ఉండేటువంటి గొప్పతనం. అంతేగాని మనిషిలాగాను ఏదో చిన్న సూది గుచ్చుకుంటే చిన్న బ్లడ్ కారి ఇంత బ్లడ్ వస్తే అది మనిషి, అది మానవ స్వభావం. కానీ యేసుక్రీస్తు ప్రభువు మానవ రూపంలో ఉన్నటువంటి దైవ కుమారుడు అనమాట ఆయన. కాబట్టి దేవుడు అంటే మనిషిలాగా ఆలోచించే ఆయన దేవుడు కాదు. మనిషిలాగా వచ్చాడేమో కానీ ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క, అందుకే మనకి ఆలయానికి మన కుమారుడు అనుగ్రహించబడిన కుమారుడే. కానీ ఎటువంటి కుమారుడు అండి? యెషయా 9:6 ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యం అయిపోతుంది. ఏంటి? బ్లడ్ అంతలా ప్రవహిస్తుంది. ఎస్, మరి అదే ఆశ్చర్యం అంటే ఆలోచనకర్త. మళ్ళీ కుమారుడిగా పుట్టాడు. ఒక వచనంలోనే మళ్ళీ ఏమైపోయాడు? తండ్రి అయిపోయాడు అంటున్నాను ఆయన. నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన అధిపతి, పైగా ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుందంట. అది కదా కుమారుడు అంటే, ఏదో చిన్న శిశువులాగానో చిన్న పిల్లలాగానో మనం చూస్తూ ఉంటుంటాం
చాలామంది. సో అది అటువంటి యేసుక్రీస్తు ప్రభువు రావడానికి మరి అమ్మగారిని ఎందుకు ఎంచుకున్నాడు? ఇంకెవరు లేరు స్త్రీలు లోకంలోను. చాలాసార్లు చెప్పని మీకు గుర్తుండి ఉంటుంది. రాజకుమార్తెలంట ఇలాగ యెషయా గారు ప్రవచించాడు కదా, కన్యక గర్భోదయ కన్యకలుగా పుడతాడు దేవుడు, సర్వలోక రక్షకుడు నేను జన్మించాలి, నా ద్వారానే జన్మించాలని చెప్పి కుమార్తెలు పెళ్లి చేసుకోవటం మానేశారంట. సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్నాడు, నేనే కనాలి మా ఇంట్లోనే. కుమార్తెలు అంటే నిజంగా ఈయన రాజే కాబట్టి రాజుని ఇంట్లోనే పుడతాడు అని ఆలోచనలన్నీ కూడా తలకిందులు చేసేటువంటి వాడు మన దేవుడు. మనం ఊహించినటువంటి ఆలోచన ప్రకారం దేవుడు మనల్ని నడిపించడు అనమాట. చాలామంది అనుకుంటుంటారు ఆడపిల్లే మగపిల్లడే పుడతాడని చెప్పేసి ఆడపిల్ల పుడుతుంటుంటారు. చూసారా? అంటే మనిషి ఆలోచనలు వేరు, దేవుని యొక్క ఆలోచనలు వేరు. ఇలాగ అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ మరి అమ్మగారినే దేవుడు ఎందుకు చూజ్ చేసుకున్నాడంటే, మరియ గారు కూడా చాలా నిష్ట కలిగినటువంటి ఆమంట, చాలా భయభక్తులు కలిగినటువంటి ఆమంట, ఏ పురుషుని ఎరిగినటువంటి స్త్రీ అంట. ఈ రోజుల్లో ఉన్నారా? సెర్చ్ చేసినా అది ఇంపాసిబుల్ అనమాట ఈ రోజుల్లో కనుక్కోవడం. దేర్ ఇస్ నో డౌట్ అనమాట. మాకు హైదరాబాద్లో చూసినట్లయితే లివింగ్ టుగెదర్ గవర్నమెంట్ అప్రూవల్ చేసేసింది అనమాట. అంటే ఒక అపార్ట్మెంట్లో ఒక గదిలో ఎక్కడైనా సరే పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా కలిసి ఉండవచ్చు. ఇటువంటి గవర్నమెంట్ రూల్స్ అనమాట. మగోళ్ళు పెళ్లి చేసుకోవచ్చు. కానీ నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితుల, దేవుడు రూల్స్, గాడ్ రూల్స్ నెవర్ చేంజ్ అనమాట. దేవుడు రూల్స్ ఎప్పటికీ మారవు. పెళ్లికి ముందు ఏదైనా అటువంటి కార్యక్రమాలు చేసినట్లయితే అదంతా వ్యభిచారం అనమాట, అదంతా జారిపోవటం అనమాట, అదంతా పాపం దేవుని దృష్టిలోను. దేవుడు లెక్కలు మారమాట. 2x2 అంటే ఎప్పుడు కూడా 4 ఉంటుంది. కానీ దేవుని నిబంధనలు మాత్రం మనం ఎవరిని కూడా మార్చలేము. అలాగా ఈ మరియమ్మ గారు దేవుడు అంటే భయభక్తులు కలిగి, దేవుని యందు శ్రద్ధ కలిగి, అప్పుడు యేసుప్రభువు వారు లేరు. ఇంకా అప్పటికి ధర్మశాస్త్రం తప్ప ఏమీ లేదు. అయినా కూడా వాళ్ళు ఎంతో నిష్టగా, నిజాయితీగా వాళ్ళకున్న దాంట్లో భక్తిని కొనసాగిస్తూ ఉన్నారు. అప్పుడు మరియమ్మ గారి దగ్గరికి వచ్చి దేవదూత చెప్పినప్పుడు ఆవిడ అంటది, ఇది ఎలాగా, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? తప్ప? నిజమే, మరి తప్పేమున్నది? నాకు ఏ పురుషుడితో సంబంధం లేదు అసలేని, నాకు మ్యారేజ్ సెట్ అయిపోయింది. మనకులాగాను మ్యారేజ్ సెట్ అయిన వెంటనే పెళ్లి చేయరు. ఇప్పుడు ప్రధానం అంటారు. ప్రధానం అంటే తెలుసు కదా మీకు అందరికీ. ఇప్పుడంటే మ్యారేజ్లు, రిసెప్షన్లు, డీజేలు, సంగీతులు చాలా వచ్చినాయి కదా ఇప్పుడు అంతాను. అప్పుడు యూదుల కాలంలో అంటే యేసుక్రీస్తు ప్రభువు పుట్టేటువంటి సమయానికల్లా యూదుల సిస్టమ్ ఎలా ఉందంటే ప్రధానం అంటారు. అంటే ఏంటంటే నిశ్చితార్థమైంది వీళ్ళిద్దరికీ కూడాను. పెళ్ళి, మొబైల్ ఫోన్ లేవు, SMS లేవు, చాటింగ్ లేవు, ఏమీ లేవు. ఒకవేళ అబ్బాయి అమ్మాయితో మాట్లాడాలంటే అబ్బాయికి చెల్లో తల్లో ఎవరో ఉంటారు, వాళ్ళతోటి చెప్పినటువంటి మాట మళ్ళీ అమ్మాయి తరపున్నటువంటి అన్నకో తమ్ముడికో చెప్తే వీళ్ళు ఇలాగ ఏదైనా ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది తప్ప డైరెక్ట్గా వీళ్ళు మాట్లాడుకోవడానికి కానీ కలుసుకోవడానికి కానీ ఉండదు. ఒక 1 year ఇలాగ అబ్జర్వేషన్లో పెడతారన్నమాట. ఈ 1 yearలో ఈ అమ్మాయి కన్యక కాదా ఇటువంటిది అనేటువంటిది అంతా కూడా టెస్టింగ్ పీరియడ్ అనమాట. అదంతా ఒక విధంగా చెప్పాలంటే అర్థమవుతుందా? సో అదే అనమాట. ఆ విధంగా ప్రదానం చేయబడ్డది. కానీ మరి అమ్మగారు పెళ్లి కాలేదు. అప్పుడు ఈ గ్యాప్లో వచ్చాడంట పరిశుద్ధాత్మ దేవుడు. ఈ 1 year గ్యాప్లో పెళ్ళి అయ్యాక రాలేదు, పెళ్లి కాకముందు రాలేదు. ఒకవేళ పెళ్లి కాకముందు వచ్చింటే పరిస్థితి ఏంటంటే ఆమె ఎవరికి చెందదప్పుడు కన్యకగా ఉంది. కన్యక గర్భవతి ఏంటంటే యూదుల ఆచారం ప్రకారం వెంటనే రాడ్ తీసుకుంటారు. అరే తప్పు చేసిందిరా, వ్యభిచారం దొరికేసింది అని చెప్పి ఊరికి దూరంగా తీసుకెళ్తారు. ఎంత పవిత్రమో, లోపల కొడితే మళ్ళీ పాపం అని చెప్పి ఆ ఊరికి చివరి ఎక్కడో తీసుకెళ్ళిపోయి అక్కడ రాళ్ళేసి అందరు రాళ్ళిచ్చి కూడా చంపేస్తారు. చాలామందికి ఇది విషయం అర్థం కాదనమాట. ఎలా జరిగింది, ఏంటి జరిగింది, ఆ ప్రధానం జరిగినప్పుడే ఎందుకని కన్సీవ్ అవ్వాలి, లేకపోతే పెళ్ళి అయ్యాక జరిగితే యేసుకు పుట్టాడు యేసుప్రభు అంటారు. అంతేగాని పరిశుద్ధాత్మ వలన యేసుప్రభు పుట్టాడని చెప్పి ఎవరు ఒప్పుకోరు. అప్పుడు ఎవరికి పుట్టాడు? యేసుకే పుట్టాడు అనుకుంటారు. గమనించాలి ఇక్కడ. కానీ ఆమె కన్యక గర్భవతి అయింది కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయింది. ఒకవేళ ఆమె పెళ్లికి ముందు అయితే వాళ్ళతో కూడా చంపేస్తారు. కానీ పెళ్ళి అవ్వలేదు, ప్రధానం మాత్రం అయింది, కన్సీవ్ అయింది. ఇప్పుడు చూడండి ఈ విషయం యోసేపుకి మరియమ్మ గారికి తెలుసు, కొంతమందికి తెలిసింది ఎలాగోలో అని. ఇప్పుడు యోసేపు గారికి ఉన్న డౌట్ క్లారిఫై అవ్వాలంటే దేవుడితో వెళ్ళి ఇప్పుడు మరియమ్మ గారితో మాట్లాడాడు. మరియమ్మ గారు చెప్పాడు, దూత వచ్చి ఇలాగ ఇది సంగతే, పరిశుద్ధాత్మ వల్ల అంటే దేవుని వలన ఇదైతేని ఆలోచించింది, మరి నాకు ఎట్లాగా ఏంటని చెప్పి, సరే చాలా రిస్క్ నాకు ఇది, కానీ నేను నీ మాట చెప్పున నాకు జరుగునుగాక. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్ అండి అదంతా కూడా. ఈ ఛాలెంజింగ్ మనం తీసుకోగలుగుతామా? ఆ మాటకు ఓకే చెప్పిందంటే ఆమె జీవితం ఎలాగుంటుందో తెలుసా? యూసుఫ్ ఏమనుకుంటాడు అని అడిగింది అక్కడ. గమనించాలి.
ఇది ఎలా జరుగుతుంది, నీకు పురుషుల్ని ఎరగలేదు నేను అని అడిగింది తప్ప, మరి నేను కన్సీవ్ అనేది యోసేపు తెలిస్తే నా పరిస్థితి ఏంటి, నాకు పెళ్ళి అవుతుందా, నా భవిష్యత్తు ఎలా ఉంటుంది, భవిష్యత్తు గురించి ఆలోచించలేదు మరియమ్మ గారు. ఏం చేస్తుంది ఇప్పుడు, ఒక ఛాలెంజింగ్ తీసుకుంటుంది, ఒక రిస్క్ తీసుకుంటుంది. గమనించాలి బ్రదర్, నేను కూడా దేవుడి పరిచయంలో వాడబడాలి, దేవుని బ్లెస్సింగ్ నేను పొందుకోవాలి, లోకరక్షకుడిని కనాలి అంటే ఇప్పుడు ఏమైపోయింది, ఆమె ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన వార్త. మరి మరియమ్మ గారికి మహాసంతోషకరమైన వార్తనా? ఒక కన్యక గర్భవతి అయిందంటే ఆమెను ఏం చేస్తారు, రాళ్ళు ఇచ్చి కూడా చంపేస్తారు. అర్థమవుతుందా? అంటే అందరికీనేమో సంతోషకరమైన వార్త అయితే ఆమెకు మరణకరమైనటువంటి వార్త కాదంటారా? ఖచ్చితంగా అందరూ సంతోషిస్తారు, ఆమె దుఃఖించవచ్చినటువంటి సమయం. అందరినేమో ఆనందంగా ఉంటారు, ఈమెకు పెళ్ళి ఆగిపోతుంది ఇప్పుడు. ఎందుకంటే పెళ్ళికి ముందే గర్భిణీ అయింది కాబట్టి యూసుఫ్ గారు ఏమంటాడో, ఇష్టపడతాడో, యాక్సెప్ట్ చేస్తాడో చేయడో తెలీదు, సమాజం యాక్సెప్ట్ తెలీదు, సమాజం నిందిస్తుంది, అవమానిస్తుంది. ఇవన్నీ ఆలోచించుకున్నదేమో కానీ దేవుడు దూతను అడిగింది ఏంటంటే, ఇది ఎలా సాధ్యము అంటే పరిశుద్ధాత్మ వలన అని ఒక మాట చెప్పేసరికి వెంటనే యాక్సెప్ట్ చేసిందామే. నీ మాట చెప్పున నాకు జరుగునుగాక. గమనించాలి, నేను ఎక్కువ సమయం తీసుకోను కొంచెం, ఎందుకంటే మనం చాలాసార్లు చదివేసి ఉంటాం బైబిల్ అంతా కూడాను. అసలు ఎందుకని యేసు మరియం అయిపోయింది అక్కడితో అనుకుంటాం. గమనించాలి, అక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. నీ మాట చెప్పు నాకు జరుగునుగాక అని అంటున్నదంటే అక్కడ ఎంత రిస్క్ తీసుకుంటుందామే. ఈరోజు దేవుని కొరకు ఏం రిస్క్ తీసుకుంటున్నారు ఆలోచించండి. నేను బాబురావు బ్రదరు ఆ మొబైల్ గవర్నమెంట్ మాట, అది ఎక్కువ వాడుతున్నాం, యూసేజ్ ఎక్కువైపోతుంది, ఒకవేళ ఫైన్ పడుతుందేమో, రిస్క్ అవుతుందేమో బ్రదర్ అంటే రానండి బ్రదర్. ఎందుకని రిస్క్? దేవుడి కోసమే కదా. దేవుడి కోసం మనం జైలుకి వెళ్ళా పర్లేదు, దేవుడి కోసం ఎంత రిస్క్ తీసుకున్నా ఆయన చూస్తూ ఉండేటువంటి దేవుడు కాదు. మరి అమ్మగారు కూడా అలాగా అనుకుని ఉంటుంది ఆ టైంలో. దేవుడు కదా నా గర్భంలో జన్మించేది, దేవుడే నా గర్భం ద్వారా వస్తుంటే నా భర్తను వదిలిపెట్టేసినా పర్లేదు, నాకు పెళ్లి కాకపోయినా పర్లేదు, నా తల్లిదండ్రులను విడిచిపెట్టినా పర్లేదు, నాకు నిందించిన సమాజంలో ఎవరు నన్ను వెలివేసినా పర్లేదు. వాట్ వండర్ఫుల్. ఆలోచించమని ఎప్పుడన్నా ఎస్ మరి అమ్మగారికి దోతో చెప్పేశాడు, ఎస్ నాకు జరిగింది కాక అన్నది అయిపోయింది. ఎంత, ఎందుకంటే మరి వాళ్ళంతా రాయలేరు కదా ఇవన్నీ విషయాలను. బైబిల్ గ్రంథంలో ఉన్న విషయాలన్నీ జరిగినట్టు రాస్తేనంట ఈ భూలోకం అంతా కూడా గ్రంథాలతో నింపబడినా కూడా సరిపోదంట. అంత ఆమె త్యాగం చేసింది, అంత రిస్క్ తీసుకుంది. ఆమె వండర్ఫుల్ లేడీ అనమాట. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. సరే అని యాక్సెప్ట్ ఎప్పుడైతే చేసిందో, ఎప్పుడైతే మనం ముందడుగేస్తామో, నేను హైదరాబాద్లో నుండి బైక్ నేర్చుకోవాలంటే రోడ్డు మీద పట్టుకెళ్ళాను, పావుగంట అరగంట అయింది, అస్సలు ఇంచు కూడా కదపలేదు. రా అని అడిగాడు మా ఫ్రెండ్ వచ్చి. అదే కొంచెం ట్రాఫిక్ ఏమైనా క్లియర్ అవుతుందేమో అప్పుడు స్టార్ట్ చేసి వెళ్తారని అన్నాను. నువ్వు గంట కాదు, 10 గంటలు కాదు, 10 రోజులు కాదు, 10 సంవత్సరాలు చూసి ఇక్కడే ఉంటావు అన్నాడు. ఏంటంటే ట్రాఫిక్ ఎప్పటికీ క్లియర్ అవుదా అన్నాడు. ఓహో మరి ఎలాగా, నువ్వు బైక్ స్టార్ట్ చేసేయి, వెళ్తా ఉంటుంటే ఆటోమేటిక్గా అవన్నీ క్లియర్ అవుతాయి. అర్థమైంది మీకు అందరికీ ఇక్కడ సత్యం. చాలామంది ఏమనుకుంటారంటే నేను పరిస్థితి బాగున్నప్పుడు ప్రభు పని చేస్తాను, నాకు అనుకూలంగా ఉన్నప్పుడు అన్నీ బాగున్నప్పుడు. నో, ఎప్పటికీ అది అవ్వదు. అన్నీ బాగున్నప్పుడు బాప్తీసం తీసుకుంటాను అన్నీ కలిసి, ఇది ఎప్పటికీ జరగనటువంటిది అనమాట. నువ్వు బాప్తీసం తీసుకున్నాక నువ్వు దేవుళ్ళు ముందు అడుగేసిన తర్వాత అన్నీ కలిసి వస్తాయి. గమనించండి, కొన్ని నిమిషాలు ముగిస్తాను నేను. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎప్పుడైతే మరియమ్మ గారు స్టెప్ ఫార్వర్డ్ చేసిందో, తెగించేసింది. ఇంకా నీ మాట చెప్పున నాకు జరుగును కాక అన్నాళ్ళు అందరూ కూడా. దేవా నీ మాట చెప్పు నాకు జరుగును కాక, అది రిస్క్ అయినా ప్రాణాపాయ స్థితి అయినా సరే అని చెప్పి ఆమె యాక్సెప్ట్ చేసినప్పుడు అప్పుడు దూత యేసేపు గారి దగ్గరికి వెళ్ళాడు. అయ్యో యేసేపు, నువ్వేం భయపడకు, దిగులు పడకు, ఆమె గర్భం ధరించింది ఎవరి వల్ల తెలుసా? పరిశుద్ధాత్మ వలన. ఈయన కూడా దైవుని బిడ్డ కాబట్టి ఓకే అలాగా, కానీ కండిషన్ ఆమెతోటేను ఉండాలి, కానీ ఆమెను మాత్రం ముట్టకూడదు. 1 రోజా 2 రోజులా 9 నెలలు 9 3 27 అంటే 300 రోజులు మీరు కలిసే ఉండాలి, కానీ ఒకరినొకరు ముట్టకూడదు. ఎంత కండిషన్ అసలేని. దానికి ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా? ఒక అమ్మాయినేమో పెళ్లి చేసేసుకోవాలంట, ఒక అమ్మాయినేమో దగ్గర పెట్టుకోవాలంట, కానీ 300 days భార్యాభర్తలే పేరుకి, కానీ చాలా కండిషనల్గా ఉండాలి. ఏంటి యేసు మరి తీసుకుంటావా రిస్క్? యాక్సెప్ట్ చేస్తావా? ప్రభా సరే ప్రభా నేను యాక్సెప్ట్ చేస్తాను, నువ్వు చెప్పినట్టే నేను చేస్తాను. ఎంత త్యాగం ఉన్నదండి. చాలామంది అనుకుంటారు యేసును ఎన్ని వేసుకున్నాడు దేవుడు, మరియమ్మ గారిని ఎన్ని వేసుకున్నాడు, మరియమ్మ గారిని వాడేసుకున్నాడు దేవుని పనిలోను. ఎందుకని యేసు మరియమ్మని దేవుడు వాడుకున్నాడంటే వాళ్ళలో ఉన్నటువంటి ఆ భక్తిని చూశాడు దేవుడు. వివేకము కలిగి దేవుని వెతకువారు కలరేమో అని చెప్పాలి. యెహోవా ఆకాశం నుండి నరులను
పరిశీలించి చూశాడంట. మామూలుగా ఎలాగలా చూడలేదు, పరిశీలన చేస్తా ఉన్నాడంట. మనం ఎప్పుడు పరిశీలన చేస్తాం? ఏదన్నా మన బంగారు పొంగరం పడిపోయింది అనుకోండి, మంచం కిందకి వెళ్ళి అక్కడికి వెళ్ళి లైట్ వేసి, సెల్ ఫోన్ లైట్ వేసి పరిశీలనగా చూస్తూ ఉంటుంటాం అనమాట. ఒక ఆవిడకి 10 నెలల్లో ఒక నాయన పడిపోతే ఇలాంతా ఊడ్చిందంట. ఎందుకని? పరిశీలనగా చూస్తూ ఉందన్నమాట. బాగా శ్రద్ధగా వెతుకుతున్నాడు, భూతత్వంలో పెట్టి చూస్తున్నట్టు. అలాగే దేవుడు యెహోవా ఆకాశం నుంచి నరులందరినీ కూడా పరిశీలన చేసి చూశాడంట. యోసేపు మరియమ్మలు కనబడ్డారంట. ఓహో, వీళ్ళిద్దరైతే మనకు సెట్ అవుతారు. ఏ టైంలో రావాలి? పెళ్ళికి ముందు వస్తే ఆవిడ రాళ్ళతో కూడా చంపేస్తారు. పెళ్ళైన తర్వాత వస్తే ఈయన పరిశుద్ధాత్మ వల్ల కాదు, యోసేపుకే పుట్టాడు అంటారు. మరి ఎలాగా? ఏ టైము? ప్రతిదానికి సమయం కలదంట. వాట్ ఎ వండర్ఫుల్ టైం కదా అదంతా కూడాను. మనలో చాలామంది ప్రార్థన చేస్తున్నాం, బ్రదర్ మా అమ్మ మారట్లేదు, మా నాన్న మారట్లేదు, మా భర్త మారట్లేదు, మాకు ప్రమోషన్ రావట్లేదు, మాకు ఉద్యోగం రావట్లేదు. ప్రతిదానికి సమయం కలదు ప్రియులరా. అది కరెక్ట్ సమయం అనమాట. దానికి ముందైన ఇబ్బంది, తర్వాత అయిన ఇబ్బంది. దేవుడు ఎప్పుడు వెనక రావడం గమనించాలి. కరెక్ట్ టైంకి వస్తాడనమాట దేవుడు. అది దేవుని గొప్పతనం. అది మనకు ఆలస్యం అయిపోతుంటుంది. మనకు ఆలస్యం కాదు, అది కరెక్ట్ టైం అనమాట దేవుని దృష్టిలోను. మనకేమనిపిస్తుంది? ఆలస్యం అయిపోయింది అనిపిస్తుంటుంది. నో, అది కరెక్ట్ టైం అనమాట. దానికి ముందు ఇచ్చినా నువ్వు బేడిని చూపించవు, దానికి వెనక ఇచ్చినా కూడా నువ్వు దేవుని దగ్గర ఉండవు. కాబట్టి ఏ టైంలో ఏది ఇవ్వాలో దేవుడు కరెక్ట్ టైంలో చేస్తాడనమాట. సో యోసేపు గారు మరియమ్మల గారిని దేవుడి దూతే మరి మంచిగా వాళ్ళని నచ్చజెప్పటం, బుద్ధి చెప్పటం చక్కగా ఎలాగైతే చేశాడు, ముందుకెళ్తూ ఉన్నారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు పుట్టిన తర్వాత జ్ఞానులు వచ్చి ఏం చేశారంటండి? జ్ఞానుల వద్దులకు ఆల్మోస్ట్ గొల్లలైతే వెంటనే వచ్చేసారు. జ్ఞానులు రావడానికి చాలా దూరం నుంచి రావాలి కాబట్టి 1.5 year 2 years ఎంతో పట్టింది అంటండి. అప్పటికి యేసుక్రీస్తు ప్రభు వారు పశువులశాలలో లేరు, లేకపోతే సత్రంలో లేరు, ఎక్కడా లేరు. ఇంటిలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. మరి దగ్గరింట్లోకి వెళ్ళారో, బంధువుల ఇంట్లోకి వెళ్ళారో, లేకపోతే ఎవరింట్లోకి వెళ్ళిపోయారో తెలియదు. ఎందుకంటే అక్కడ వాక్యంలో ఉన్నదనమాట. జ్ఞానులు వచ్చేసరికి ఇంటిలో ఉన్నారంట. ఎవరో యోసేపు గారు కనిపించరు మళ్ళీ మనకు అక్కడ. మరి యోసేపులు ఇంట్లో ఉన్నారంట. జ్ఞానులు వచ్చారు, ఎక్సైట్మెంటింగ్తో వస్తున్నారు వాళ్ళంతా కూడా. రాజకుమారుడు కదా, దైవలోక రక్షకుడు అని చెప్పేసి ఫుల్ ఎక్సైట్మెంట్లో వస్తా వచ్చేసరికి ఆ డోరు ఓపెన్ చేసేసరికి ఎవరున్నారట ఇంట్లోనూ? తల్లి అయినా మరియా, యేసుప్రభు వారు బాలుడు ఉన్నారనమాట. శిశు అంటే ఆల్మోస్ట్ ఒక 18 months అట్లాగా 20 months లేకపోతే 2 years వరకు ఉండొచ్చు అనుకుంటాం. అంటే కొంతమంది కొన్ని వయసులు కరెక్ట్గా 2 years 2.5 years ఇది చెప్తుంటారు. ఏదైనప్పటికీ 1.5 year అయితే పైన అయిపోయింది అనమాట. వీళ్ళు ఎగ్జైట్మెంట్ తోటి వచ్చినటువంటి వారు అంటే రాజు అంటే ఏదో ఊహించుకుని వచ్చారు. కంతోల స్థితిలోకి శిశువు ఉన్నాడు అక్కడ. వాళ్ళు ఏం చేశారంటండి, మనకి సడన్గా మన అబ్బాయి, ఇప్పుడు బాబురావు గారు అబ్బాయి ఏదైనా చదువుకోవటానికి ఫారిన్ కంట్రీ వెళ్ళిపోయాడు, ఒక అమెరికా వెళ్ళిపోయాడు. సడన్గా ఒక 5 years తర్వాత వచ్చాడు. ఇప్పుడు ఈయనకి మీసాలు గడ్డాలు ఏమీ లేవు. సడన్గా 5 years తర్వాత వచ్చేసరికి మంచిగా స్మార్ట్ అయిపోయి మంచి షూస్ వేసుకుని ఇట్లా హైర్ ఇట్లా దూకుని ఫుల్గా ఇట్లా గడ్డం పెంచుకుని వచ్చాడు అనుకోండి. సడన్గా చూసి ఏం చేస్తారు వాళ్ళు? ఆశ్చర్యం, అంటే నోట మాట రాదు, ఆ కళ్ళ నీళ్ళు వస్తుంటుంటాయి, హావభావాలని ఎలా వ్యక్తం చేయాలో తెలియనటువంటి రీతిలో అయిపోతారు అన్నమాట. ఆశ్చర్యచకితులు అయిపోతారు. అలాగా ఈ యొక్క జ్ఞానులు గమనించాలి, ఆర్డినరీ పర్సన్స్ కాదు. జ్ఞానులు ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్ తోటి వచ్చారు, హైలీ ఎక్స్పెక్టేషన్ తోటి, కానీ చూస్తే శిశువు ఆడుకుంటున్నాడో ఏం చేస్తున్నాడో తెలియదు. యేసుప్రభు వారు శిశువుగా ఉన్నాడు. చూశారు, గమనించాలి. ఆశ్చర్యచకితులు అయిపోయి ఏం చేశారంటండి, బాలుడే కదా అనుకున్నారా? వెంటనే జ్ఞానులు సాగిలపడి, గమనించాలి ఏం చేస్తారంటండి, సాగిలపడి మ్రొక్కి, ఇంకో మాట ఉంటుంది అక్కడ చాలా జాగ్రత్త చదివితే, ఆయనను పూజించిరి. చదవాలి, జాగ్రత్తగా చదవాలి. ఏం చేశారంటండి, ఇక్కడ గమనించవలసిన విషయం, ఎంతమంది ఉన్నారు లోపల? మరియా, యేసుప్రభు వారు ఉన్నారు. కానీ వాళ్ళు ఎవరిని పూజించారు? ఇప్పుడు ఒక ఇంట్లో ఒక తల్లి బిడ్డతోటి ఉంది. తల్లికేమో ఒక 20 సంవత్సరాలు ఉంటాయనుకుందారు. మరియమ్మ గారికి అప్పుడు నాకు తెలిసి 16-18 సంవత్సరాలు ఉండొచ్చు. 16-18 సంవత్సరాలు ఉన్నటువంటి ఆవిడకి నమస్కారం పెడతారా ఎవరన్నాను? 16 నెలలు ఉన్నటువంటి పిల్లడికి నమస్కారం పెడతారా ఎవరైనా? ఒకవేళ తల్లికి మనిషి పిల్లడికి నమస్తే అని పెట్టారనుకోండి, ఏమంటారు? పిచ్చోళ్ళు, బుద్ధి లేని వాళ్ళు అంటారు. వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు అంటాక వాళ్ళు ఎవరో జ్ఞానులు. అర్థమైందా? అటువంటి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, జ్ఞానులు ప్రయాణం చేయాలంటే ఆ రోజుల్లో వాళ్ళు ఒంట్ల మీద బంగారం తెచ్చారంట ఏకంగా. ఎందుకంటే దేవుడికి ఇచ్చేది ఎప్పుడు కూడా బెస్ట్ అనమాట. వాళ్ళకు ఉన్నటువంటి దాంట్లో బెస్ట్. మనకి తెలుగు బైబిల్ అయితే పెట్టెలు ఉంటుంది. పెట్టి అంటే అగ్గిపెట్టిలాగా ఇంత పెట్టి, లేకపోతే మన ఉంగరం పెట్టిలాగా
ఇట్లా ఓపెన్ చేస్తాం కదా, ఎంత ఉంటుంది ఆ పెట్టుకొని తెలిసి చిన్న ఉంగరం బంగారం ఉంగరం ఇచ్చారని అనుకుంటున్నాం. లేదు, పెట్టెలు కాదు, కానీ ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది దానికి, అంటే ఘన ఏమంటారు దాన్ని, ఏంటి బ్రదర్, అదే ఒక ఒక స్టోర్ హౌస్ ఉంటుంది కదా, ఇప్పుడు మనకు అన్నట్లు స్టోర్ చేస్తుంటాం పెద్దది పెట్టి, అట్లాంటి పెట్లు అనమాట అర్థం అనమాట. అంటే అందులో మనిషో లేకపోతే అవసరం ఒంటి కూడా పట్టొచ్చే అంతంత పెట్లు, అటువంటివి తెరిచి దేవుడికి పెట్టారంట. పైగా అప్పటి వరకు జ్ఞానులు వస్తుంటే వెనకాల పనుడు ఒకడు, ఒంటితో ఒకడు, ఇంతమంది ఉంటారు. ఎంతమంది సైనికుడు వచ్చారు అప్పుడు దాకా, అంత అధికారంతో వచ్చారు. వాళ్ళందరూ అక్కడ నుంచున్నారు. అంతమంది నుంచుండగా ఎక్కడంటే ఇంట్లో నేల మీద, ఆ మట్టిలో ఎక్కడో మొత్తం మీద మోకరించేశారు, సాష్టాంగ పడిపోయారు. ఆలోచించండి ఒకసారి, మీరు అనుకుని చూడండి. నిజంగా మీరు అక్కడ ఉన్నట్టు ఊహించుకోండి. మీరు ఒక సీఎం గారి దగ్గర ఒక పియూన్ కింద పనిచేస్తున్నారు. మీరు సీఎం గారు లేకపోతే పిఎం గారు కూడా వెళ్ళారు. సడన్గా ఆయన ఒక చోటుకి వెళ్ళి సాష్టాంగ పడిపోడు, మీరేమో అక్కడ నుంచి ఉన్నారు. అసలు హౌ ఇస్ ఇట్ పాసిబుల్? మన పనివాడు ఎదురకుండా మనం మోకరించాలి, సాష్టాంగపడాలంటే ఎంత చిన్నతనం అది అసలని. కానీ ఎప్పుడైతే దేవుని చూశారో, దేవుని యొక్క గొప్పతనాన్ని గుర్తించారో, వాళ్ళ యొక్క జ్ఞానము, వాళ్ళ యొక్క పదవి, వాళ్ళ యొక్క సమస్తం పక్కన పడేశారంటున్నా. వెంటనే సాష్టాంగ పడిపోయారు. ఎవరికి? 18 years, 18 months, 18 నెలల బాలునికి జ్ఞానులు, దేశాల నుంచి వచ్చిన, తూర్పు దేశం నుంచి వచ్చిన జ్ఞానులు నమస్కారం చేసేసారంట. అర్థమవుతుంది మీకు విషయం? మరియమ్మ గారిని పూజించలేదు, గమనించాలి. చాలామంది అయ్య బాబా అసలు మరియమ్మ గారు లేకపోతే యేసుబాబు లేరు కదా, రెస్పెక్ట్ చేయాలి. గ్రేట్ లేడీ మరియమ్మ గారు, కాదన్నాను. ఎందుకంటే ఆమె చాలా రిస్క్ తీసుకుంది. లైఫ్ అండ్ డెత్ విషయమే, పెళ్ళాగిపోతుంది, సమాజం వెలివేస్తుంది, రాళ్ళతో కొట్టి చంపేస్తారు. ఇన్నట్లని రిస్క్ని చూసుకుని ఏమైనా పర్లేదు అని చెప్పి ముందుకు వచ్చింది. గ్రేట్ ఆమె మరియమ్మ గారు, వండర్ఫుల్ అనమాట. అలాగని చెప్పి మరియమ్మ గారిని పూజించమని లేదు. అక్కడ తెలిసిపోతుంది మనకి. గొల్లలైనా సరే, జ్ఞానులైనా సరే మరియమ్మ గారికి నమస్కారం పెట్టారా, పూజించారా, బంగారం ఇచ్చారా? ఎవరికి చేశారు ఇదంతాను? యేసుక్రీస్తు ప్రభు వారికి. మనం అది గుర్తించాలి. మీరంతా కూడా ఈ జ్ఞానం తెలుసుకోవాలి, ప్రతి వారు కూడా. నేను చాలాసార్లు చెప్పని, కానీ ఈ విషయాలు మీకు చెప్పి ఉండకపోవచ్చు, కానీ చాలా జాగ్రత్తగా ఉన్నారనమాట. ఎవరిని పూజించారు? యేసుక్రీస్తు ప్రభువుని పూజించారు. కాబట్టి ఈరోజు నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఎందుకని యేసుని వాడుకున్నాడు దేవుడు, ఎందుకని మరియమ్మ గారిని వాడుకున్నాడంటే, చూసారా వాళ్ళు తీసుకున్న రిస్కులు, వాళ్ళు తీసుకున్నటువంటి రిస్క్ తీసుకోవాలన్నమాట. ఈరోజు రిస్క్ తీసుకునే క్రైస్తవులు లేరు ఎవరో కూడా. ఏంటంటే అంతా కూడా ఫ్రీ, అంతా కూడా సేఫ్టీ, అంతా కూడా సేఫ్. అలా ఉన్నప్పుడు మాత్రమే దేవుని చూస్తున్నారు. దయచేసి అలా ఉండకుండా ఈరోజు నుంచి మనం యేసేపు మరియమ్మలాగా దేవుని చేత వాడబడాలి, దేవుని పాత్రలుగా మనం వాడబడాలంటే, పాత్ర ఎప్పుడవుతుందండి? మట్టి ముద్ద అంటారు. అది పాత్ర అవ్వాలంటే కుమ్మబడాలన్నమాట. మనం ఒక్కోసారి కుమ్మేస్తుంటారు మనల్ని, లోకం మనల్ని కుమ్మేస్తుంటుంటుంది. ఎలాగా? సూటిపోటు మాటలతోటి, నిందలతోటి, అవమానాలతోటి, మంచి చేస్తున్నా కూడాను. కాబట్టి ఈ పాత్ర కూడా పాత్ర రూపంలోకి వచ్చే ముందు కుమ్మబడుతుంది అనమాట, తొక్కబడుతుంది అనమాట, విరవబడుతుంది అనమాట, వంచబడుతుంది అనమాట. అన్నీ చేసిన తర్వాత బలమైనటువంటి అగ్నిలో కాల్చబడ్డాక అప్పుడు దానికి రూపం వస్తుంది, అప్పుడు వాడబడుతుంది. అప్పుడు అందులో నీళ్ళేసినా, లేకపోతే వాటర్ వేసినా, పాలు వేసినా, ఏమేసినా చక్కగా ఉంటుంది అనమాట. అర్థమవుతుందా? అలాగే ఈరోజు దేవుని చేతులు వాడబడాలనుకుంటారా? ఎంతమంది వాడబడాలంటే అవి అందరు చేతులు పైకెత్తేస్తారు. కానీ ఎంతమంది దేవుని సంధిలో వాడబడాలని అనుకుంటున్నారో, ముందుగా ఇది నలుగుడు ఉంటుంది అనమాట, నింద ఉంటుంది, అవమానం ఉంటుంది. అందరికీ సంతోషకరమైనటువంటి వార్త, కానీ అది నీకు దుర్వార్త అవుతుంది. అందరికీ సంతోషం తెచ్చేటువంటి వార్త, నువ్వు నలవబట్టబడతావు. అందరినీ ఆనందించబడాలంటే, అనేక మందికి సువార్త ప్రకటించబడాలంటే మన జీవితంలో నలుగుడు ఉంటుంది, శ్రమ ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది, ఛాలెంజింగ్ ఉంటుంది, సమస్య ఉంటుంది. ఇవన్నిటిని తట్టుకుంటే అనేక మందికి నువ్వు రక్షణ తెచ్చేటువంటి వ్యక్తిగా నేను వాడుకుంటాడు. అలానాడు యేసేపుని మరియమ్మ గారిని వాడుకున్నాడు కాబట్టి ఈరోజు రక్షకుడు వారి ద్వారా రావడానికి మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. అందుకని వారిని ఎన్నుకున్నాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా వాడుకుంటాడు. ఎప్పుడంటే ఛాలెంజింగ్గా ఉండాలి లైఫ్ అండ్ డెత్ వచ్చినా కూడా, ఎస్ ఐఎమ్ రిసీవింగ్, నీ మాట చెప్పి నాకు జరుగును కాక తండ్రి, ఎస్ నీ మాట చెప్పి నేను చేస్తాను అని రిస్క్ తీసుకుంటే దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు. అటువంటి భాగ్యం ఈ మాటలు వించిన వారందరికీ దేవుడు అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ఆమేన్. హల్లెలూయా.
ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, ఈరోజు యేసపు మరియంలు ఎందుకు నువ్వు వాడుకున్నావో చాలా అద్భుతమైన విషయాలు మాకు తెలియజేసావు. ఎందరైతే ఈ మాటలు విన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. నిజమే, మా జీవితంలో మేము గొప్పగా పరిచర్యలు చేసేయాలి, గొప్పగా వాడబడాలి, గొప్పగా నా నీ చేతిలో ఉండాలని అనుకుంటాం. కానీ నిజంగా యేసపు లాంటి రిస్క్, మరియమ్మ గారు లాంటి రిస్క్ తీసుకోవడానికి మేము ముందుకు రాలేకపోతున్నాం. ఈరోజు మేము సబ్మిట్ చేసుకుంటున్నాం. మా హృదయాలు మీకు సమర్పిస్తున్నాం, మా జీవితాలు మీకు సమర్పిస్తున్నాం. ఇక నుంచి మేము ఒక ప్రత్యేకమైనటువంటి వారుగా నా ప్రభా జీవించాలనుకుంటున్నా. వాడుకోదేవా, మమ్మల్ని వాడుకోదేవా, నువ్వు మమ్మల్ని వాడుకోదేవా, మమ్మల్ని నా ప్రభు నీ చేతిలో పాత్రలుగా మలుచుకోదేవా, మా జీవితంలో మలుచుకొని వాడుకోనమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్.